నేను ప్రారంభించే పని ఎలా అవుతుందో, ఎవరు నాతో ఉంటారో, నాకు ఎవరు సహాయం చేస్తారు అన్న ఆలోచనలు అస్సలు పెట్టుకోవద్దు. నీవు చేసే వ్యతిరేక ఆలోచనలే నీ ఎదుగుదలకు ఆటంకాన్ని ఏర్పరుస్తాయి. నీవు ఏదైతే ప్రారంభించాలి అనుకుంటున్నావో అది ఖచ్చితంగా నేను చెయ్యగలను. నాకు ఎలాంటి అడ్డంకులు లేవు. ఈ బాబా తోడు ఉండగా నాకు అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి అన్న గట్టి సంకల్పంతో అడుగులు ముందుకు వెయ్యి. నా పైన పూర్తి విశ్వాసంతో నీవు నా చేతిని పట్టుకున్న తర్వాత ఎన్నో అవకాశాలను నేను నీకు చూపిస్తాను. నీ అభివృద్ధి కోసం నీకంటే ముందుగా నేనే అడుగులు వేస్తాను. నీ చుట్టూ ఉన్న అడ్డంకులను తొలగించి అభివృద్ధి వైపు నేను నడిపిస్తాను. నీతో ఎవరూ కలిసి రారని, నీకు ఎవరూ తోడు లేరని ఎప్పటికీ బాధపడకు. ఎందుకంటే నీకు తోడుగా, నీ నీడగా ఎప్పటికీ నీ వెంటే నేను ఉన్నాను కాబట్టి. నీలో సంకల్ప బలం గట్టిగా ఉన్నప్పుడు నువ్వు ఏదైనా సాధించగలవు. బాబా, నా వద్ద తక్కువ మొత్తం ఉంది కదా, నేను ఎలా అడుగు ముందుకు వేయగలను అన్న ఆలోచన పెట్టుకోవద్దు. నీ చుట్టూ ఉన్న పరిస్థితులను, నీ చుట్టూ ఉన్న వ్యక్తులను గమనిస్తూ మొదటి అడుగును జాగ్రత్తగా వెయ్యి. తర్వాత మిగతా అడుగులన్నీ నేను నీతో నడిపిస్తాను కదా. నీలో ఉన్న ప్రతిభను వెలికితీయి. నీ ప్రతిభ నీ అభివృద్ధికి మొదటి మెట్టవుతుంది. ఇది నీ జీవితం. నీ జీవితాన్ని ఎలా చక్కదిద్దుకోవాలో నీకు తెలిసినంతగా వేరెవరికి తెలియదు కదా. జరిగిపోయిన గతం గురించి, జరిగిపోయిన రోజుల గురించి, జరిగిన నష్టాన్ని గురించి ఇప్పుడు చింతించి బాధపడకు. జరిగిపోయినవన్నీ మంచికే జరిగిందని మనసును స్థిమితపరచుకో. నీ మనసు స్థిమితం లేకపోతే వచ్చే అదృష్టాలన్నీ కాలదండుకున్నట్లే కదా. ఇప్పటికైనా నీ మనసును నీ ఆధీనంలో ఉంచుకొని నీ చేతుల్లోకి వచ్చే అదృష్టాన్ని అందుకోవడానికి సిద్ధంగా ఉండు. నేను మళ్ళీ మళ్ళీ చెబుతున్నాను. నీవు ఏ పని అయితే ఆరంభించాలి అనుకుంటున్నావో ఆ పనిని త్వరగా ఆరంభించు. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చదువైనా, వివాహమైనా, నీ జీవిత బంధమైనా ఏదైనా సరే, నీవు కోరుకున్న కోరికలో విజయం తప్పకుండా సిద్ధిస్తుంది. నీవు ఏదైతే ఆరంభించాలి అనుకుంటున్నావో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఆరంభించు. విజయం నీ వెంటే ఉంటుంది. ఈ బాబా నీకు తోడుగా ఉండగా దేనికి భయం లేదు. దేనికి దిగులు పడవలసిన అవసరం అంతకంటే లేదు. కానీ ఒక్కటి మాత్రం బాగా గుర్తుపెట్టుకో. ఇప్పుడు వచ్చే అదృష్టాన్ని ఏ మాత్రం చేజార్చుకోకు. ఇప్పటికే ఎన్నో అవకాశాలను చేజార్చుకున్నావు. ఈ బాబా చెప్పే మాటలను ఏ మాత్రం విస్మరించకు. నీ జీవితం బంగారుమయం కాబోతున్నది. ఇక మీదటంతా నీకు శుభమే జరుగుతుంది.